హస్తం పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడిన వీర్లపల్లి శంకర్ బీఆర్ఎస్ బీజేపీలపై ఫైర్ అయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని అన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పథకాలే ఉన్నాయని 9 ఏళ్లుగా బీజేపీ బీఆర్ఎస్ ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఒకటేనని అన్నారు. మునుగోడు ఎలక్షన్లో సిపిఐ సిపిఎం సపోర్ట్ చేయకుంటే బీఆర్ఎస్ అక్కడ గెలిచేది కాదన్నారు. బీజేపీని ఇంటికి పంపించాల్సిందిగా ప్రజలకు ఈ సందర్భంగా ఏదైతే విజయబేరి సభలో తీసుకున్న నిర్ణయం సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి యొక్క సమాచారాన్ని అన్ని విషయాలు కూడా గడప గడప ఇంటికి పోయి కలవడం, మహిళల బెనిఫిట్ ఏంది, రైతుల బెనిఫిట్ ఏంది అని చెప్పి అందరూ కూడా ఆ సమావేశం అందజేయడంతో పాటు ఇవాళ అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం యొక్క మోసపూరితమైన వాగ్దానాలు, అమలు సాధ్యం కాని మోసాలు చేసిన పార్టీలను ఎండగడుతూ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి గ్రామానికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి 25 తారీఖు రోజున ఈ కార్యక్రమం ఒకటే రోజు పెద్ద ఎత్తున చేపట్టబోతున్నాం. కాబట్టి ఈ సమావేశం ఏర్పాటు చేసుకొని మా రాజకీయ ఎత్తుగడాన్ని చర్చించుకోవడం, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మీ ద్వారా ప్రజలకు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రజాస్వామ్యబద్ధంగా రేపు పనిచేస్తుందే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈ పార్టీల మీద నమ్మకం